ఈ మధ్య ఏ పెళ్లి భోజనాల్లో చూసినా, ఏ వెజిటేరియన్ భోజనాల్లో చూసినా ఎక్కువగా ఈ సోయా గ్రాన్యూల్స్ కర్రీ అయితే కనిపిస్తుంది. సరే మనం కూడా ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ఒక కప్పు సోయా గ్రాన్యూల్స్లో హాట్ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో చిన్నుంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పౌడర్, కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా వాటర్లో నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ని పిండి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్, గరం మసాలా, ఈ టైంలోనే సరిపోయినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. కర్రీ ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చాలా బాగుంటుందండి. వెజ్ బిర్యానీలోకి అయితే సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.